ఏంటనలారా, అందరూ బాగున్నారా? ఏంటెక్కలారా, మీరు కూడా అందరూ బాగున్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రోజు మీరంతా అందరూ దొంగతనాలు చేస్తున్నారా? ఏటక్కలు మీరంతా రోజు బొచ్చులు బొచ్చులు పట్టుకొని కొట్లాడుతున్నారా ఇంటి దగ్గర? రోజు మీరంతా రచ్చబండల దగ్గర ప్రార్థనకు వెళ్ళకుండా రోజు ఇంటి దగ్గర టయాన్ని గడుపుతున్నారా? ఏంటక్కలరా, మీరంతా అత్తమామ సీరియల్ బండకేసి కుట్టడము ఆ సీరియల్ అలా చూస్తున్నారా రోజు ప్రార్థనకు వెళ్ళకుండా? మీరంతా చూస్తూనే ఉంటారులే, మీరంతా నా సంబంధికులు కదా. మీరంతా నా సంబంధికులు, మనమంతా ఒక కుటుంబం. ఏంటి మీరంతా ఇంత మాట్లాడుతున్నా, నేను అంత నన్ను పట్టించుకోవడం లేదు. ఏంటి నన్ను అందరూ అప్పుడే మర్చిపోయారా? ఏంటన్నా అందరూ మర్చిపోయారు నన్ను? అందరికీ మర్చిపోయారా? నేను ఈ కొండలను, ఈ నీళ్లను, సముద్రాలను సృష్టించాను కదా. మిమ్మల్ని అందరినీ రోజు ప్రార్థనకు వెళ్ళనీయకుండా అడ్డగిస్తున్నది ఎవరు అనుకుంటున్నావు? అది నేనే. మీరంతా ప్రార్థనలలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని అందరినీ పిల్లలను నడిపిస్తూ మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? అది నేనే. మీ ఇంట్లో సమస్యలు, మీ ఇంట్లో రోగాలు, అనారోగ్యాలకు గురి చేస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? అది నేనే. అది ఎవరో చెప్పనా? భూతలోకాలకు అధిపతి అయిన లూసిఫర్. ఇక్కడ ఈ స్థలములో కేకలు వినబడుతూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ స్థలములో ఎవరు మాట్లాడుతున్నది? ఎవరయ్యేది? ఎవరురా నువ్వు? ఇప్పుడు వచ్చినావు? నా బర్రె లాంటి నల్లటి మనసు ఎవరికి కనిపించేది కదా, నా పంది లాంటి పెద్దటి వాయిస్ ఎవరికి వినిపించేది కదా. అంటే నీకు వినిపిస్తున్నాను, నీకు కనిపిస్తున్నానంటే ఎవరయ్యా నువ్వు? కొంపదీసి ఏమన్నా దేవుని కుమారుడివే ఎట్టట? ఉమ్మో ఏ సాతానుగా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్, వీళ్ళంతా నాకు సంబంధించిన వాళ్ళు. నువ్వెవరు? నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? సాతానా, ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉందని, నూతన సంవత్సరం ఇక్కడ అనేక ప్రజలు వచ్చి ఉన్నారని యేసయ్య నన్ను ఇక్కడ పంపించాడురా, ఇక్కడ అందరికి బహుమతులు పంచమని ఇది నా యేసయ్య ఇక్కడికి నడిపించాడు. సాతానుగా, ఇక్కడ ఎందుకు వచ్చావురా సాతానా? నూతన సంవత్సరమా? ఈ 2025 వచ్చిందని చెప్పి మిమ్మల్ని అందరినీ నా నరకానికి తీసుకొని పోవడానికి వచ్చాను. మీరందరూ నాతో పాటు వస్తారా? మీరంతా రావాల్సిందే. మిమ్మల్ని 2025లో అందరినీ తీసుకొని పోతాను. వీళ్ళంతా నా వాళ్ళు. నీ బహుమతి ఏందో తెప్పించవయ్యా, చూద్దారా సాతానుగా? చూద్దామా? దేవదూతలారా, బహుమతిని తీసుకొని రండి. విలువైనది, శ్రేష్టమైనది, ఉచితమైనదంట. చూడండి ప్రజలారా, విలువైనది, శ్రేష్టమైనది, ఉచితమైనదంట. మరి నా బహుమతి చూస్తావా? చూస్తారా సాతానుగా? తెప్పించు. రండి రా, దండుపాలెం బ్యాచ్. చూడండి నా బహుమతిని చూడండి. రారా రే, నల్లభూతం, తెల్లభూతం, నల్లభూతం, రండి రా. రే చిన్నగా ఉయ్యమ్మ బడువ ఏందో చేస్తారా ఈరోజు నన్ను ఈ 2025లో? రే చిన్నగా రా, నల్లభూతం, తెల్లభూతం. ఏ చిన్నగా రా రే, చిన్నగా రా. అద్దిరా, నల్లభూతం, తెల్లభూతం. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నాకు సంబంధించిన వాళ్ళు. చూడు పాస్టర్, ఈ బహుమతి ఎంత పెద్దగా ఉందో చూడండి ప్రజలారా, మీరే చెప్పండి. ఇది గొప్పదా? ఏంటి అందరు ఎవరు నోరు మెరపకుండా ఉన్నారు? యాది గొప్పది?
ఇది ఇది గొప్పది. చూద్దామా చూద్దామా? ఏ సాతానుగా చూద్దాం. నా బహుమతి తీసుకుంటారు సాతానుగా. నీ బహుమతి తీసుకుంటారో నా బహుమతి తీసుకుంటారో చూద్దాం. హాయ్ దినా, బాగున్నావా? వచ్చిరమ్మా కృపా, బాగున్నావా? ఆడపురుచులు. బాగున్నా దినా, నువ్వు బాగున్నావా? బాగుండా. ఈ పొద్దు నూతన సంవత్సరం కదా, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేద్దామా? చెప్పండి చెప్పండి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పండగ బాగా చేసుకున్నారా? మేము బట్టలు, కమ్మలు, హారాలు, గాజులు, పట్టీలు అందుకు తెచ్చుకున్నాం. మీరేమి తెచ్చుకున్నారు? మేమేం చేసుకోలే. అదే ఏమైంది? డబ్బులు లేక చేసుకోలే. అరే అదేంది గిఫ్ట్? చూద్దామా? ఎవరమ్మా మీరు? ఇవాళ నా కొంప ముంచుతారు. ఇది కాదమ్మా మన బహుమతి. ఇది ఇదేమ్మా. ఏమో చేస్తారా మీరు ఈరోజు నన్ను? కృపా, ఇది నీకు నచ్చినట్టేనా? నచ్చలేనా? నాకు నచ్చలే. అది ఇది మన బహుమతి. కరెక్టేనే. ఇదో దాంట్లో అయితే ఆర్డర్ పెట్టినటివి, మెసేవ్ ఆర్డర్, దాంట్లో చినిగిపోయినటివి అన్నీ ఉంటాయి. వద్దులే కృపా. వద్దు. అరే అది చూడు ఎంత పెద్దగా ఉందో. ఇది పెద్దది. వెళ్ళి చూస్తామా? తీసుకోరి తీయండి అమ్మా. తొందర తీయరు మీరు. తీసినారు. చప్పట్లు. దినా చీర బాగుంది. బాగుంది. ఇక్కడ బాగుంది. చాలా బాగుంది. నాకన్నా బాగుంది. సూపర్. అందరిని పోయి అడగవచ్చా? నా చీర బాగుందా? చాలా బాగుంది. చెప్పండి బాగుందని చెప్పండి. క్లాప్స్ కొట్టండి. బాయ్. చూడు పాస్టర్, వీళ్ళు కూడా మాకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా మన వాళ్ళే కదా, వీళ్ళంతా మా వాళ్ళే. సాతానా ఒక్కరికే కదా. ఇప్పుడు చూడు, వచ్చేవారు కూడా నా బహుమానమే తీసుకుంటారు. చూద్దాం. వచ్చా సార్ మావాడు మావాడే చుక్కమడ పుడుపా చనా కుణమడి పియ సున్నబడి పియా సున్నబడి కుమ జమ్న భూ శివుని పియా చూడి కుకం నీ ఖమా కుమా చూడి బడి పియ సనియమణ్యా ఇష్యా కుమటినా Senarnya cuma kah, ini mana? Anak siapa nama nama siapa jenis? Sana penuh siapa beri penuh siapa? Nomor apa? Nomor apa ya? వీడు ఏమో పెద్ద వచ్చి ఫోజులు కొట్టా. మావాడే వీడు కాంచి ఏందో పియా ఆడాడు. ఏందో అట్టమే కాలే నాకు. అందరూ బాగున్నారా? చెప్పండి, అందరూ బాగున్నారా? బాగున్నారు చూసిన చూడు. అందరూ బాగున్నారా చెప్పండి. అందరూ బాగానే చూస్తున్నారే. చెప్పండి, పోయిన సంవత్సరం బాగానే జరిగింది స్కిట్. ఈ సంవత్సరం నుంచి బాగుంటుంది చూడండి. చాలా అందరూ బాగున్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పియా చునకుమా, ఈరోజు అందరూ బాగుండాలి. నూతన సంవత్సరం కాబట్టి ఈరోజు ఇప్పుడు నుంచైనా మనం మారాలి. కుమా పియా చుమ్న పియా. సరేలేండి, పోయిన సంవత్సరం కూడా బహుమతి తీసుకొని వెళ్ళాను. ఈ సంవత్సరం కూడా బహుమతి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ బహుమతులు ఉన్నాయో లేవో చూడాలి ఫస్ట్. పియా ఉన్నాయిరా బహుమతులు నీకోసమే.
వావ్ నైస్ ఏయ్ ఉచితమైనది ఏందో చేస్తావు ఈ రోజు నన్ను శ్రేష్టమైనది తీసుకోకురా విలువైనది పియా చేస్తారు ఇది చిన్నగా ఉంది కదా చిన్నది దీంట్లో ఏమన్నా అంటాయో చెప్పండి ఏంటి కానీ అదేదో తేడా కొడుతుంది చాలా పెద్దది. మాచమని పియా వద్దులేండి మీకు అర్థం కాదులేండి ఈ దీంట్లో చాలా ఉన్నట్టున్నాయి బహుమతులు చాలా అలంకరించబడినది ఈ చాలా బహుమతి పియా చూడండి బ్రహ్మా. దీంట్లో ఏ బహుమతి చూద్దాం నాకు దక్కనిది ఏమన్నా ఉన్నదే పియా నీకు తగ్గేటివేలే వావ్. తీశాడు తీసుకోరా నో దీంట్లో ఫ్రీ ఫైర్ ఆడొచ్చు నో ఫ్రీ ఫైర్ చిన్న పబ్జీ కిలగా ఫ్రీ ఫైర్ చూడండి ఈ సంతోష విషయంలో ఒక పాట పాడుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి కుమా ప్యా 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 చో 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 కా చూడప్పుడే ప్యా టో కుమా ప్యా 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 మళ్ళీ కలుద్దాం వచ్చే నెక్స్ట్ ఇయర్ లో కలుద్దాం పియా పియా సరే వెళ్ళురా బాబు ఏందమ్మా వీడు ఇంత చేసిపోయా నేనేమో భయపడినా దాన్ని తిరిగేటప్పుడేమో ఏంటి పాస్టర్ సంగతి చెప్పండి ఇప్పటికైనా మారడా మీ పాస్టర్ ఏ సాధారణంగా ఇద్దరే కదా ఇప్పుడు వచ్చే వ్యక్తి కూడా ఖచ్చితంగా ఈ బహుమానం పొందుకొనే వెళ్తారు. చూద్దాం చూద్దాం. అబ్బా ఇప్పుడే మటన్ తిన్నా వచ్చారా పొట్టలో నువ్వేం తిన్నావురా? నేను గురించి దమ్ బిర్యానీ తిన్నాను రా. నువ్వు గురించి తిన్నావు కదా అక్కడ తిండా. నేను తిన్నాను రా. చూడరా మన అన్నల గురించి హెచ్చరిపోరా, వాళ్ళు తిన్నారేమో అడుగు పోరా. ఏంటన్నలు అందరికి నూతన శుభాకాంక్షలు. కాంచెలు మీరు కూడా తిన్నారా మటను? చూడరా మన అక్కల గురించి వాళ్ళని హెచ్చరిరా. ఏంటక్కలు మీరు కూడా తిన్నారా? మేము ఇప్పుడే తినేచ్చాం. వాళ్ళు తిని రాలేరా రారా. ఏందిరా నీ పొట్టు ఇంతలా ఉంది? అటుంటది మరి మనతోని. ఈ పొట్ట కరిగే ఉపాయం ఏమన్నంటూ చెప్పురా. ఈ ఉపాయం ఏం చెప్పను కానీ ఒకసారి కూర్చోలేరా చూద్దాం. నువ్వు అన్నెందుకు నచ్చి కూర్చొని లేరా చూద్దాం. చిన్నగరా చేస్తారా చిన్నగరా లేపురా నాకు తెలుసు లేవురా. నేను ఎవరికి కారణాను ఈ సాగసాలు ఏం చేస్తావురా? మన తెల్లన్న నల్లన్నలు సంపాదించి మనకి పొట్ట తెప్పించిపోయినారు. ఏం చేస్తావు? ఈ పొట్ట కరిగేది లేదు, మనం జీవితాంతం ఇట్లనే ఉంటాం రా. మరి నూతన శుభాకాంక్షలుగా నోయరుగో ఏమన్నా ఉన్నాయేమో చెప్పురా. అక్కడ చూడరా, ఆడ గిఫ్ట్ ఉంది, ఈడ గిఫ్ట్ ఉంది. ఫస్ట్ ఆ దానికి పోయి చూసేద్దాం రా. వెళ్ళాకర్రా, మీకు మళ్ళా పొట్టలు తగ్గవు. వద్దురా, శ్రేష్టమైనదంట. శ్రేష్టమైనదే చూడు, విలువైనదంట. వద్దురా మీ బాణ పట్టలారా. వద్దురా రే వద్దురా. ఉచితమైనదంట. ఇది ఏదో తేడా కొడుతుందిరా. ఏదో తేడా కొడుతుందిరా. ఇంత చిన్నది నాకే చాలదు, నీకేం చల్లుతుందిరా? వద్దురా, చాలదురా. నాకైతే అస్సలు సరిపోదురా. నీకు చూడు, నాకేం చేస్తావు? ఇంకొకటి ఏదన్నా ఉంటే చూడరా. అక్కడ చూడరా, మెరుస్తుందో. దాన్ని చూస్తానే ఇప్పుడు తినే మటన్ అంతా అరిగిపోయిందిరా. వెళ్ళానరా, ఏమున్నాయో తీసుకోర్రా. ఓపెన్ చేయరా. చెయ్యిరా నువ్వు, నీ మంచి పాసులా. నేనైతే తీస్తున్నాను. తీసాంలే, తీ తొందర తీ. కొట్రా సభలు కొట్రా. నెక్లెస్ వచ్చిందిరా, నాకు నెక్లెస్ వచ్చింది. నీకేమొచ్చిందో చూడరా. తీస్తున్నాను. తీరా తీస్తున్నాను.
రే డబ్బులు రా డబ్బులు కొట్టరా డబ్బులు వచ్చాయిరా. మరి సరే కానీ నువ్వు ఈ డబ్బులతో నువ్వేం చేస్తావురా? నేనా నేను చికెన్ బిర్యానీ తింటా. నేనైతే మా ఆవిడకు మెడలో దండలేస్తా. వా దీంతో సగం వాటా కారు కొంటా. మీరు తిన్నారా 3 ఫస్ట్? పూట్ల చికెన్ 3 పూట్ల కాదు 4 పూట్ల 4 పూట్ల చికెన్ 4 పూట్ల కాదు 5 పూట్ల చికెన్ బిర్యానీ తింటా. 4 పూట్ల నిద్ర పోతారా. అద్దిరా మరి నువ్వేం చేస్తావు? ఈ లెక్కతో నీకంటే డబ్బులు తింటారా నేను? సరే పదరా వెళ్దాం. మీర్రా నా సంబంధులరా మీరంతా. సరే పదరా వెళ్దాం. దారా వెళ్దాం. లెక్క చూశారండి, ఇప్పుడు వచ్చిన బాణ పొట్టలోళ్ళు కాంచి మన వాళ్ళే. ఇప్పుడు ఇంకెవరు వస్తారు మాస్టర్? వీళ్ళంతా వచ్చినటోళ్ళంతా మా వాళ్ళే. అరే సాతానా, ఈ చివరిలో ఖచ్చితంగా ఇతడు బహుమానం తీసుకొని వెళ్తారు సాతాన్గా. చూద్దాంలే, అది ఎంతసేపు చూద్దాంలే, వీళ్ళల్లో వచ్చారు. సాతాను. రమ్మను. అయ్యో, ఎందుకు నా జీవితం ఇలా తయారైంది? నా ఇంట్లో నాకు సమాధానమే లేదే. ఎందుకు నా జీవితం ఇలా తయారైంది? ఇప్పుడు నా దగ్గర ధనం ఉందని నా బంధువులందరూ నా దగ్గరికి వచ్చారు. కానీ ఇప్పుడేమో ధనం లేదని అందరూ నన్ను త్రోసివేశారు. ఇప్పుడేమో నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకు నా జీవితం ఇలా తయారైంది? నా స్నేహితులు కూడా ఇన్ని రోజులు నాతో మాట్లాడేవారు, కానీ ఇప్పుడు నాతో ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు నన్ను? నాకేం అర్థం కాలేదే. అయ్యో, నా దీనమైన స్థితిలో నన్ను కాపాడేవారు ఎవరు నాకేం అర్థం కాలేదే. అయ్యో, ఏంటిడా ఇంత పెద్ద బహుమతి? ఎందుకు ఇంత పెద్ద బహుమతి? ఎంతో విలువైనదే. ఏంటిది ఇంత బాగుంది? కానీ నా దీనమైన స్థితికి ఇంత పెద్ద బహుమతి నాకు అక్కర లేదు. నాకు చిన్న బహుమతి ఇక్కడ ఏదో ఉంది విలువైనది. ఇది ఏదో రాసి ఉంది. ఎంతో విలువైనదా, ఎంతో శ్రేష్టమైనదా, ఎంతో ఉచితమైనదా. అయ్యో, ఇదేదో బాగుంది. ఖచ్చితంగా ఉండి మళ్ళొచ్చే సంవత్సరం ఫ్రెండ్స్ వీడు చేశాడు. ఉమ్మా నెమ్మొచ్చా దీని మీద ఏదో రాసి ఉంది. సర్వోన్నతమైన స్థలములలో నుండి నీకు సమాధానం, సంతోషం, రక్షణ కలుగును గాక. అయ్యో, నాకు సమాధానం కలుగుతుందా? నాకు సంతోషం కలుగుతుంది. నాకెంతో రక్షణ కలుగుతుంది. కుమారుడా, చూడండి ప్రజలారా, ఇంతవరకు చూసినట్లు ఫస్ట్ వచ్చిన వారు నగల కోసము చీరల కోసం వచ్చి చిన్న బహుమానమని తోసివేసి వ్యర్థమైన దాని కోసం పరిగెత్తి వాళ్ళు కూడా ఏం చేశారు? నరకానికి వెళ్ళిపోయారు. అదేవిధంగా రెండో విధంగా చైనా నుంచి వచ్చిన అతడు కూడా ఏం చేశాడు? నాకు ఇంకా జ్ఞానం కావాలి, ఇంకా నేను ఈ దేశాన్ని చూడాలని వాడు ఆ బహుమానాన్ని, అల్పమైన బహుమానం కాడికి వెళ్ళి వాడు కూడా నరకానికి వెళ్ళాడు. ఇందాక వచ్చిన తిండిపోతులు కూడా బైబిల్లో రాయబడింది కదా, తిండిపోతులు దేవుని రాజ్యాన్ని చేయడనని చెప్పి ఉన్నాడు. నిజంగా వాళ్ళు కూడా ఆ డబ్బును, ఆ బంగారం చూసి వాళ్ళ కడుపుల కోసమే వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కూడా నరకానికి వెళ్ళారు. చివరికి దీనం కలిసిన వాడు శ్రేష్టమైన దాని, విలువైన దాని ఎంతగానో దేవుడిచ్చిన కృపను పొందుకొని, రక్షణ పొందుకొని ఆయన సాక్షిగా జీవిస్తున్నాడు. అందుకే ఇతను కూడా, ఆయన రక్షణ కోసం కూడా మనం కూడా అందరము ఏకీభవిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. సాయుధానికైతే చప్పట్లు కొడతారు, దేవునికి చప్పట్లు కొట్టారా? ఇతడు రక్షించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషమే సమాధానం, సమాధానమే చెప్పలాన. హల్లెలూయా. నమ్మి మనసులను